ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ చక్కగా జ్ఞానము తెలియబడాలని గురుదేవుల్ని వేడుకుంటూ మొదలు పెడదాము. మనం పోయిన వారము రాజవిద్య రాజగుహ్య యోగంలో 25వ శ్లోకము చెప్పుకున్నాము. 25వ శ్లోకంలో ఏం చెప్పారంటే, యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినో అపిమాం అని అన్నారు. అక్కడ దేవతలను పూజించే వాళ్ళు దేవతల్లోకి చేరిపోతారు, పితృదేవతలను పూజించే వాళ్ళు వాళ్ళలోకి చేరిపోతారు, భూతాలను పూజించేవారు భూతాల్లోకి చేరిపోతారు, పరమాత్మను ఎవరైతే పూజిస్తారో ఆయన యందే చేరిపోతారు. ఇక మళ్ళా పునర్జన్మ అంటూ ఉండదు. దీనికి సంబంధించి చాలా వివరము మనము చెప్పుకున్నాము. 4 రకాలుగా విభజించి మనము పూజలు చేసే వాళ్ళని 4 రకాలుగా విభజించి చెప్పుకున్నాము. 1 దేవతలు మొక్కేవాళ్ళు, 2 పితృదేవతల్ని, 3 జీవరాశుల్ని, 4 పరమాత్మ. దేవతల్ని పూజించేవారు తమ జీవితంలో ఎప్పుడు దేవతా ధ్యాస కలిగి ఉండి చివరికి మరణ సమయంలో కూడా అదే దేవత యొక్క ధ్యాస కలిగి ఉండడం చేత వాళ్ళ జీవితంలో ఆ దేవతని గొప్పగా పెట్టుకోవడం చేత మరణించిన పిదప వారు ఏదో ఒక దేవతా ప్రతిమలోకి చేరిపోయి అక్కడ నుండి వాళ్ళు దేవతలుగా చలామణి అవుతారు. ఆ ప్రతిమలో ఉండే దేవుడుగా చలామణి అవుతుంటారు. ఆ దేవతా ప్రతిమలో కూడా జీవుడే ఉంటాడు. ఒక జీవుడు పోయిన తర్వాత మరొక జీవుడు రావడం అనేది ఉంటుంది. అది కూడా శాశ్వతమైనది ఏమీ కాదు అని చెప్పుకున్నాం. ఇక 2వ తరగతి పితృదేవతల్ని అంటే చనిపోయినటువంటి పూర్వీకులైనటువంటి వాళ్ళ యొక్క పితృదేవతలు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కొందరు వాళ్ళనే పూజిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి పండుగలు నాడు బట్టలు పెట్టడము, లేకపోతే వాళ్ళకి ప్రసాదాలు పెట్టడం అవి చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ మర్చిపోతే ఏమిరా నాకు ఏమి పండగ చేయలేదే, నాకు బట్టలు పెట్టలేదే అని కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా ఆ విధంగా వాళ్ళని పూజించే వాళ్ళు ఇక వేరెవరిని పూజించరు, వాళ్ళనే పూజిస్తారు. వాళ్ళ మీదనే చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు మరణించిన తర్వాత వీళ్ళు కూడా వాళ్ళగా మారిపోతుంటారు. దేవతల కన్నా చాలామంది భక్తులు ఉండి అప్పుడప్పుడు ప్రసాదాలు అవన్నీ పెట్టడం ఉంటుంది. కానీ పితృదేవతల యొక్క జన్మ అనేది చాలా ఘోరమైనటువంటిది. సంవత్సరానికి ఎప్పుడో ఒక్కసారి వాళ్ళని తలుచుకొని ఏమైనా కానీ వాళ్ళకి పెట్టేది. ఇక 3వ తరగతి అయినటువంటి జీవరాశులు అంటే కాటమయ్య అనే పేరుతోటి కుక్కను, తర్వాత నందీశ్వరుడు పేరుతోటి ఎద్దుని, కామధేనువు పేరుతో ఆవును, ఇంకా జిల్లెడి చెట్టు, జమ్మి చెట్టు, వేప చెట్టు, తర్వాత గరుత్మంతుడి పేరుతో గద్దను, నాగరాజు పేరుతో పామును, పోతరాజు పేరుతో కుక్కని, ఇట్లా బాగా దేవతలుగా పెట్టుకొని వాళ్ళని గొప్పగా పెట్టుకొని ఆ జీవరాశుల్ని, ఆ భూతములు అంటే జీవరాశులు, ఆ జీవరాశుల్ని గొప్పగా పెట్టుకొని పూజలు చేసేవాళ్ళు ఉంటారు. అలా చేసేవాళ్ళు కూడా వాళ్ళ చివరి సమయంలో అదే వాళ్ళకి గొప్పగా ఉన్నది కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా అలాగే మారిపోతారు. ఆ తర్వాత ఇక ఈ 3 తరగతులు కాకుండా 4వ తరగతి అయినటువంటి పరమాత్మను యోగ పద్ధతి ద్వారా ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే యోగులని చెప్పబడతారు. వాళ్ళు పరమాత్మనే చేరుకుంటారు, మళ్ళీ వాళ్ళకి జన్మలు ఉండవు.
ఇది చాలా గొప్పనైనటువంటిది. ఆ విధంగా మనము పోయినసారి 25వ శ్లోకం గురించి చెప్పుకున్నాము. ఇక ఈరోజు 26వ శ్లోకం చూద్దాము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః. ఇది కూడా పరమాత్మే చెప్పుచున్నటువంటి శ్లోకంగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే ఆకు కానీ, పువ్వు కానీ, పండు కానీ, నీరు కానీ ఎవరైతే భక్తితో సమర్పిస్తారో, పరిశుద్ధమైన ఆత్మకు భక్తిపూర్వకంగా సమర్పిస్తే దానిని పరమాత్మ స్వీకరిస్తాడట. ఆయన స్వీకరిస్తా అని చెప్తున్నాడు. దీనికి సంబంధించి చాలా గొప్పనైనటువంటి వివరము స్వామివారు అందించారు. మనము ఆ వివరం ఏందో చూద్దాము. ఏమంటున్నారంటే, ఒక ఇంట్లో 6 మనుషులు ఉన్నారనుకుందాం. వాళ్ళ పేర్లు ఏముండొచ్చు అంటే లింగడు, రంగడు, భీముడు, సోముడు, రాముడు, వెంకట్రాముడు అని 6 ఉన్నారు. వాళ్ళని అంటే మనుషులందరూ మనుషులే. ఎందుకు ఈ పేర్లు పెడతామంటే వాళ్ళని గుర్తించి మనం పిలవడానికే పేర్లు పెట్టుకునేది. లేకపోతే మనకు తెలియదుగా ఎవరిని పిలవాలనేది. అంచేత మనం ఎప్పుడైతే పేర్లు పెడతామో రాముడు అంటే రాముడు వస్తాడు, రంగడు అంటే రంగడు వస్తాడు, సోముడు అంటే సోముడు వస్తాడు. అలా అది అయితే అలా పేర్లు పెట్టినా కూడా రాముని పిలిస్తే సోముడు వచ్చిందనుకో, వాడు వానికి పిచ్చి పట్టింది, వానికి అర్థం కావటం లేదని చెప్పచ్చు. లేదు, రాముని పిలవాలని సోముడు అని పిలిచాడు అనుకో, అప్పుడు పిలిచేవాడికి పిచ్చి పట్టిందనే కదా. వాడు పిలవాల్సింది రాముడు, కానీ పేరు పెట్టి పిలిచిందేమో సోముడిని అన్నట్టు. రాముని పిలవాలనుకొని సోముని పేరు పెట్టి పిలిస్తే సోముడే వస్తాడు, రాముడు ఎట్లా వస్తాడు? రాడు. మన శరీరంలో కూడా ఏమేమి ఉన్నాయంటే మనోబుద్ధి చిత్త అహంకారాలని 4, మరొకటి జీవుడు, ఇంకొకటి తత్వమైనటువంటి ఆత్మ. మొత్తం 6 మనుషులు ఉన్నారు, 6 వ్యక్తులు ఉన్నారు, 6 ఉన్నారు అనుకుందాం మన దేహంలో. అప్పుడు మనము మనసు అంటే మనసు గురించే మాట్లాడాలి, బుద్ధి అంటే బుద్ధి గురించే మాట్లాడాలి. మనసు అంటే మనసు చేసే పనే ఉంటుంది, బుద్ధి అంటే బుద్ధి చేసే పని, చిత్తం చేసే పని, ఆత్మ చేసే పనులు. ఆ విధంగా ఉంటాయి మన దేహంలో. ఇలా ఎందుకు మనము చెప్పుకోవాలంటే మనకి సాంఖ్యము తెలిస్తే మన శరీరం లోపల, అంతరంగం లోపల శరీర అంతర్భాగాలన్నీ తెలిస్తే వాటికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనం బాగా తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ చెప్తుంది. ఇంకా ఇక్కడ శ్లోకంలో ఏమన్నారంటే ప్రయతాత్మనః అన్నారు. ప్రయతాత్మనః అందులో శ్లోకంలో ఆ మాటలో ఆత్మ అనేది వాడున్నారు అక్కడ. అది మర్చిపోయారు మనుషులేమో. ఏమన్నారంటే కొందరు పరిశుద్ధమైన బుద్ధి అంటే, ఇంకొకరేమో పరిశుద్ధమైన మనసు అంటారు. చూడండి, మనము పేర్లు చెప్పుకున్నాం కదా, రాముడు, భీముడు, సోముడు, రంగడు, ఇలా పేర్లు చెప్పుకున్నాం కదా. రాముని పిలవబోయి సోముడు అని అంటే ఎలా ఉంటుంది? రాముని పిలవాలనుకుని రామునే పిలవాలి. సోముడు అని అంటే రాముడు ఎందుకు వస్తాడు? రాడు కదా. ఇక్కడ కూడా ప్రయతాత్మనః అంటే ఆత్మ గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ మనసు బుద్ధి అనేది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి అవగాహన లోపము. అవగాహన లోపము అని అక్కడ మనము చెప్పుకోవాలి. కాబట్టి తత్వము అన్నప్పుడు ఆత్మగానే దాన్ని తీసుకుంటే అప్పుడు బాగా అర్థమవుతుంది. అట్లా కాకుండా మనసు అని ఒకరు, బుద్ధి అని ఒకరు రాస్తే హేతువాదులు ఎవరైనా ఉన్నారనుకుందాం, వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఆధ్యాత్మికము అంటున్నారు, ఆత్మ అంటున్నారు, అంతా బూటకమని అంటారు. చూడండి, మళ్ళా అంటే తెలుసుకునేవాడు కూడా సక్రమంగా తెలుసుకోకుండా తప్పుదారిలో పోయే అవకాశం ఉంది కదా. ఆ విధంగా తప్పుగా రాత రాయడం వల్ల, తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇక్కడ మనకి శ్లోకంలో
దేవుడు ఏం చెప్పాడంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు. అంటే పత్రం అంటే ఆకు, పుష్పం అంటే పువ్వు, ఫలం అంటే పండు, తోయం అంటే నీరు. వీటిలో వేటితో కూడా దేవుడికి అవసరం లేదు. దేవుడు ఏం చేసుకుంటాడు వాటిని? ఏమి చేసుకోడు. అయితే ఎందుకు ఈ పేర్లు చెప్పాడు అంటే దాంట్లో ఒక విశేషం అనేది ఉంది. అంటే మనం తెలుసుకోవాల్సిన చాలా గొప్ప విషయం అనేది అందులో ఉంది. ఈ 4 వస్తువులు ఏవైతే చెప్పున్నారో ఈ శ్లోకంలో, ఇవి చెట్టుకు సంబంధించిన భాగాలే కదా. మనం చెట్టును చూస్తే చెట్టుకి ఆకు ఉంటుంది, పువ్వు ఉంటుంది, పండు ఉంటుంది, తర్వాత ఆకులో నీరు ఉంటుంది, పండులో నీరు ఉంటుంది, పువ్వులో నీరు ఉంటుంది. చెట్టు బెరడుని కొడితే కూడా నీరు బయటకు వస్తుంది. ఇంకా ఆకు ఒక చెట్టుకి 1 సంవత్సరం దాకా ఉండి ఎండిపోయి రాలిపోతుంది. పండేమో కొన్ని రోజుల పాటు ఉంటుంది, తర్వాత అది కూడా రాలి పడిపోతుంది. ఇక పువ్వు అంటమా, ఒకరోజు ఉండి పుష్పించిన పువ్వు ఒకరోజు ఉండి వాడిపోయి లేకుండా పోతుంది. ఈ విధంగా మనము ఇవి పండు కానీ, పువ్వు కానీ, ఆకు కానీ, ఈ మూడు కూడా చాలా తక్కువ కాలమే ఉండి రాలి పడిపోతున్నాయి. కానీ ఈ మూడిట్లో ఉండే నీరు ఉంది చూసినావా, ఆ నీరు ఏదైతే ఉందో ఆ నీరు అని చెప్తున్నాం కదా, నీరు మాత్రము ఎప్పటికీ ఉండిపోతుంది. అయితే ఇక్కడ మనకి కొంతకాలం ఉండిపోయే 3 వస్తువులు చెట్టుకున్నవి, మరియు శాశ్వతంగా ఉండే నీటి గురించి 4వ వస్తువు గురించి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పారు అని అంటే, ఈ 3 పండు, పువ్వు, ఆకు అనేవి ప్రకృతికి, చరప్రకృతికి సంబంధించినవి. చరప్రకృతికి సంబంధించినవి ఏదైనా అశాశ్వతమైంది కదా. నీరు అనేది అచర ప్రకృతికి సంబంధించింది, అది మాత్రము శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ ఉండున్నటువంటిది. అలాగే మన శరీరంలో కూడా చూసుకుంటే 3 గుణాలు ఏవైతే ఉన్నాయో, తామసము, రాజసము, సాత్వికమని ఉన్నాయి కదా, అవి అశాశ్వతమైనవి, అవి ఎప్పటికైనా నాశనం అయ్యేవే. ఇక అందులో ఉండేటువంటి జీవుడు, ఈ 3 గుణాల్లో ఉండే జీవుడు ఎప్పటికైనా నాశనము అయ్యేవాడు, అశాశ్వతమైనవాడే. అదే కనుక ఆత్మభాగంలో ఉన్నవాడైతే నాశనం కానివాడు. కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఇవి 4 చెప్పిండు. కాబట్టి 4వది ఆత్మకు చెప్పుకున్నాం. కాబట్టి ఈ 4టిని వదిలేసి నా దగ్గరికి రా అని ఆయన దగ్గరికి పోవాలా అన్న ఉద్దేశంతో ఆయన ఏమంటున్నాడు, ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. అందుచేతనే ఈ 4 వస్తువుల గురించి ఈ శ్లోకంలో కూడా చెప్పి ఉన్నారు అన్నట్టు. బాగా లోతుగా కనుక ఆలోచించి చూడకపోతే అర్థం అంతా అపార్థమైపోతుంది. దాంట్లో ఉన్న నిగూఢమైన అర్థం తెలుస్తుందా? చూడండి, స్వామివారు చెప్తేనే మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకి ఏం తెలుస్తుంది? నిజంగానే మనకు భౌతిక ఆలోచనే ఉండి ఎప్పుడైతే అవి చెప్పగానే గబుక్కున మనము భౌతికమైన దేవుడు పండు, ఆకు, కాయ ఏదైనా కానీ పెట్టమంటాను కదా, పెడతాము అని అనుకుంటే అది తప్పు కదా. ఆధ్యాత్మికం అంటేనే మన శరీరం అంతరం లోపలికి పోయి చూసుకోవాలి, కానీ బయట ప్రపంచ వస్తువులు కానీ ప్రపంచ విషయాలు కానీ ఆధ్యాత్మికంలో లేవు. కాబట్టి మనము అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డాము. అంచేతనే మన పొరపాటుని చూపిస్తూ స్వామివారి సరైన వివరం మనకి అందిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా మనకి చూపిస్తూ ఉన్నారు, ఏం ప్రశ్నలు తలెత్తవచ్చు అనేవి. ఆ ప్రశ్నలు మనం లోతుగా ఆలోచించకపోతే వచ్చే ప్రశ్నల గురించి ఇక్కడ చెప్తా ఉన్నారు. 4టిని మాత్రమే ఎందుకు చెప్పాడు? ఇక్కడ మనకి శ్లోకంలో 4టిని ఎందుకు చెప్పిండు, 5 కానీ 3 కానీ ఎందుకు చెప్పలేదు అనేది ఒక ప్రశ్న. మళ్ళా చెట్టుకున్నయే ఎందుకు చెప్పిండు, రెండో ప్రశ్న. మూడోది, నీరు కలిగి ఉన్నటువంటి, అంటే 4వ వస్తువుగా నీరుని చెప్పిండు కదా, నీరు కలిగి ఉన్నటువంటి ఆకుని, పువ్వుని, పండునే ఎందుకు చెప్పిండు? ఇంకా 4వ ప్రశ్న, మనకి ఉన్నటువంటి
ధనమో ధాన్యమో వస్తువో వాహనమో ఇవ్వమని దేవుడు అడగకుండా ఎందుకు ఈ ప్రత్యేకంగా ఆకు కాయ పువ్వు నీరు ఇవ్వమని అడిగాడు? ఇక ఐదో ప్రశ్న, అసలు చెట్టే లేదనుకుందాం. మనం ఒక ప్రదేశంలో ఉన్నాము, అక్కడ చెట్టు లేదు, చెట్టు అనేది లేదు. ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నాం, చెట్టు అనేదే లేదు, చూడటానికి చెట్టే లేదు. మరి అక్కడ ఆకు దొరకదు, పండు దొరకదు, పుష్పము దొరకదు. మరి అప్పుడు ఎలా? దాని బదులు ఏదన్నా మన్నుని ఇవ్వమని అడగొచ్చు కదా. మన్ను అంటే ఎక్కడైనా దొరికిద్ది కాబట్టి మన్నునన్నా ఇవ్వమని ఎందుకు అడగలేదు అని ఆ విధంగా 5 ప్రశ్నలు వస్తాయి అని స్వామివారు తెలియజేస్తున్నారు. నిజమే కదా. మరి ఆ ప్రశ్నలు వస్తే వాటి సమాధానం కూడా మనము తెలుసుకోవాలి కదా. అది ఎలాగో మనం తెలుసుకోలేము కాబట్టి స్వామివారే వివరిస్తే మనకి అర్థం అనేది తెలుస్తుంది. మొదటి ప్రశ్న ఏమంటున్నాడంటే, 4నే ఎందుకు చెప్పాడు, 5 కానీ 3 కానీ ఎందుకు చెప్పలేదు అంటున్నాడు. అయితే దేవుణ్ణి మొక్కేవాడు, మోక్షాన్ని పొందాలని మొక్కేవాడు తనలో ఉన్నటువంటి గుణములు 3, గుణము కానటువంటి ఆత్మభాగం యోగం ఏదైతే ఉందో ఆ యోగము, ఈ 4ని సమర్పించుకొని 4 స్థానాలను దాటి 5వ స్థానానికి పోతే అక్కడ మోక్షము అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ 4నే చెప్పాడు. అది మొదటి ప్రశ్నకు సమాధానం. ఇక రెండో ప్రశ్న ఏమన్నాడంటే, చెట్టుకి సంబంధించినయే ఎందుకు చెప్పిండు అనేది కదా ప్రశ్న. అయితే దేవునికి ఏది సమర్పించాలో అవన్నీ కూడా మనిషి లోపలే ఉన్నవి. మనిషితో సమానంగా పోలిక కలిగి ఉన్నది చెట్టు. అందుకే మనిషిని మనము దాంట్లో ఏంటంటే ఒక అధ్యాయంలో అశ్వత్థ వృక్షముగా పోల్చి చెప్పడం జరిగింది. కాబట్టి మనిషితో చెట్టు సమాన పోలిక కలిగి ఉంది. మనిషిలో గుణము కానటువంటి యోగ భాగం ఎలాగైతే ఉందో చెట్టులో కూడా మనం చూసినట్లయితే చెట్టులో నీరుంది. చెట్టులో కూడా అశాశ్వతమైన ఆకులు, పువ్వులు, కాయలు అనేవి ఉన్నాయి. మనలో కూడా ఈ గుణములు అనేవి ఏవైతే ఉన్నాయో అవి అశాశ్వతమైనవే, ఆత్మ మాత్రము శాశ్వతమైనటువంటిది. కాబట్టి ఈ మనిషిని చెట్టుతో పోల్చి చెట్టుకు సంబంధించిన వస్తువులు వీటిని ఇవ్వమన్నాడు. నిజానికి మన లోపల ఉన్నవే మనం దేవునికి ఇచ్చుకోవాలి. ఇక మూడో ప్రశ్న, ఆయన ఎందుకు నీరు కలిగి ఉన్నటువంటి ఆకు, పూలు, పండ్లనే ఇవ్వమని చెప్పాడు అనేది కదా ప్రశ్న. మన శరీరంలో, మన తలలో 3 గుణభాగాలు ఉన్నవి. గుణాలు లేనటువంటి ఒక భాగము ఉంది. ఈ గుణభాగాల్లో కూడా ఒక శక్తి అనేది మొత్తం అంతా నిండుకొని ఉంది. అదంతా కూడా ప్రాకిపోయి ఉందన్నట్టు ఒక శక్తి. మన కంటికి కనిపించకుండా ఆ ప్రాకి ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అనేది అన్నిటికీ కూడా ఆధారమై అది శరీరాన్ని కదిలిస్తూ ఉంది. ఆత్మశక్తిని ఎక్కడ ఉందని చూస్తే ఈ 3 గుణభాగాలకి మధ్యలో 4వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో ఉన్న ఆత్మశక్తి 3 స్థానాలకి, అంటే తామస, రాజస, సాత్విక అని 3 స్థానాలు, వాటికి కూడా ఆధారమై ఉంది. ఎలాగైతే ఆకులో, పువ్వులో, పండులో తేమ అంతా కూడా నిండి ఉందో, తేమ వ్యాపించి ఉందో, అట్లాగే మనిషి యొక్క తామస, రాజస, సాత్విక భాగాల్లో కూడా ఆత్మ అనేది వ్యాపించి ఉంది. చెట్టుని ఎక్కడ కొట్టినా కూడా చెట్టుకు నీరు గారుతుంది కదా, చెట్టులో తడి కూడా ఉంటుంది. అంటే చెట్టు అంతా నీరు వ్యాపించి ఉన్నట్లే కదా. అట్లాగే మన శరీరం లోపల మొత్తం అంతా కూడా ఆత్మశక్తి అనేది వ్యాపించి ఉంది. ఆత్మ శరీరం అంతా వ్యాపించి ఉంది. అందుకే ఆత్మను నఖశిఖ పర్యంతము మన శరీరంలో ఆత్మ వ్యాపించి ఉంది. అంటే కాలు గోర్ల నుంచి మొదలు పెడితే తల వెంట్రుకల వరకు కూడా, వెంట్రుకల్లో కూడా ఆత్మ వ్యాపించి ఉంది. ఆ విధంగా శరీరం అంతా ఆత్మ వ్యాపించి ఉంది. కాబట్టి మనకి శ్లోకంలో ఎలాగూ నీరు అనేది ఆకులోను, పువ్వులోను, పండులోను వ్యాపించి ఉంటుంది. కాబట్టి చెట్టునే ఉదాహరణగా తీసుకొని చెప్పారు. ఇక
నాలుగో ప్రశ్నని చూద్దాం. నాలుగో ప్రశ్న ఏమంటున్నారంటే, మనకున్నటువంటి ధనమో ధాన్యమో వస్తువాహనాలు అడగకుండా ఇదేంది ఆకు పువ్వు కాయ నీరు ఇవ్వమని అడుగుతున్నాడు అనేది ఒక ప్రశ్న. ఇవాళ రోజుల్లో దేవుణ్ణి అడిగితే ఎంతైనా ఇచ్చేటువంటి మనుషులు కొందరు ఉన్నారు. కోట్ల కోట్ల డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా వజ్ర వైడూర్యాలను పొదిగినటువంటి ఈ కిరీటాలను సైతము హుండీల్లో వేసేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఉండగా ఏంటి దేవుడు అసలు మరీ సౌగ్గా ఈ ఆకు పువ్వు పండును అడగటము అనేది కూడా ఒక ప్రశ్న. దానికి సంబంధించి ఏమనుకుంటారంటే, ప్రపంచంలోని గొప్ప తెలివి ఉన్న వారిలోని తెలివిని కూడా నేనే అంటే, ఆ విధంగా దేవుడు చౌకైని అడిగిన దేవుడు ఏమైనా తెలివి తక్కువడా అన్న ప్రశ్న ఉదయించవచ్చు ఎవరికైనా. కానీ ఇక్కడ ఏంటంటే, సర్వ ప్రపంచాన్ని తయారు చేసినటువంటి ఎంతో తెలివైన వాడు దేవుడు. మనుషుల్లో ఉన్న జీవరాశుల్లో ఉన్న తెలివిని కూడా నేనే అని దేవుడు చెప్పిండు. అలాంటప్పుడు దేవుడు తెలివి తక్కువ ఎందుకు అవుతాడు? ఆయన చెప్పింది అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి మనమే తెలివి తక్కువ వాళ్ళం. మనకు అర్థం కాలేదు, మనమే తెలివి తక్కువ వాళ్ళం. కానీ ఆయన ఏం తెలివి తక్కువడు కాదు. ఆయన తాను ఒక గీత గీసిండు. ఈ గీతలోనే సర్వధర్మాలు ఉన్నాయి. ఈ గీత లోపలనే సమస్త జ్ఞానం అంటే దైవ జ్ఞానం అంతా ఉంది. ఈ గీత లోపలనే హద్దు దాటకుండా మీరు జ్ఞానం తెలుసుకోవాలని మనకి చెప్పాడు దేవుడు. కానీ మనం బయట విషయాల మీద మనము దృష్టి పెట్టేసి ఆ విధంగా ఆలోచిస్తే మనదే తప్పుదారి అవుతుంది. కానీ దేవుడు సరిగ్గానే అక్కడ తెలియజేశాడు. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము పైన కూడా చెప్పుకున్నాం, మన దేహంలో ఉన్నవే దేవుడికి ఇవ్వాల్సింది అని కూడా. చెట్టుని శరీరంతో పోల్చి చెప్పారు. మళ్ళీ మన శరీరంలో 3 గుణాలు ఉన్నాయి, 3 గుణభాగాలు, తామస రాజస సాత్విక అని. వాటిని చెట్టుకు సంబంధించి ఆకు పువ్వు పండుగ చెప్పి ఉన్నారు. ఇంకా గుణము కాని భాగమైనటువంటి ఆత్మ భాగం, అదే యోగ భాగము, దాన్ని నీరుగా పోల్చి చెప్పారు. నీరు శరీరం అంతా వ్యాపించి ఉంది. అలాగే చెట్టులో కూడా చెట్టు నిండా కూడా చెట్టు అంతా కూడా నీరు వ్యాపించి ఉంది. కాబట్టి దేవుడికి ఈ ధనకనక వస్తువాహనాలు ఏవైనా కానీ ఆయనకి అవసరమే లేదు. మనము దేవునికి అవసరం లేనటువంటి డబ్బు వజ్రాలు బంగారం వాటన్నిటి సమర్పించే కంటే ఆయనకి మనము మన గుణాలను సమర్పించుకోవడమే మేలైనది. ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఈ ధ్యాంతి దేవవ్రతాన్ని దేవాని అని అన్నాడు. అంటే దేవతను పూజించే వాళ్ళు దేవతల్లోకి చేరిపోతారు, నన్ను పూజించే వాళ్ళు నా దగ్గరికి వస్తారని అన్నాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏమన్నాడంటే, అటువంటప్పుడు గుడికి పోయి పూజలో ఆకులు కాయలు పూలు నీళ్లు పెట్టమని చెప్పునా అంటే, దేవతల యొక్క పూజలే దేవుడు వద్దన్నాడు. ఆయన రూపనామ క్రియలు లేనివాడు. అలాంటి ఆయనకి ఏ విధంగా నువ్వు పూజ చేస్తావు? కాబట్టి ఆయన గుడికి పోయి నువ్వు ఆకులు కాయలు పూలు అవి పెట్టమని చెప్తాడా? చెప్పడు కదా. దేవతా రూపములే ఆరాధనలో లేనప్పుడు పూలు కాయలు ఎక్కడ పెట్టాలని యోచించారా అని అంటున్నాడు ఇక్కడ. అసలు దేవతా రూపాలే ఆరాధనలో వద్దు అన్నాడు. ఎవరిని ఆరాధించాలా? దేవుణ్ణి ఆరాధించాలా. దేవుడు రూపనామ క్రియారహితుడు. అలాంటప్పుడు మీరు ఎక్కడ పెడతారు? పూలు కాయలు పండ్లు, పూలు కాయలు ఆకులు ఎక్కడ పెడతారు? ఎక్కడ పెట్టలేరు మీరు. కాబట్టి దాని వెనుక చాలా పెద్ద రహస్యం ఉంది అని గుర్తించండి అంటున్నాడు. ఇక 5వ ప్రశ్న చూద్దాము. 5వ ప్రశ్న ఏమంటున్నారో, ఏ చెట్టు లేని చోట మనిషి ఉంటే అక్కడ ఇవేవి లభించవు కదా, అప్పుడు వీటికంటే చౌకైనటువంటి మన్నును పెట్టమని అడగొచ్చు కదా, ఎందుకని లేదా ఆ మాట అనేది ప్రశ్న కదా. కొందరు ఏం రాసినారంటే, భగవద్గీతల్లో కొందరు రాసేటప్పుడు
మీరు పేదవాళ్ళు కనుక అయ్యుంటే, అయ్యో ధనికుడైతే నూనెలు, నెయ్యిలు, నైవేద్యాలు అన్నీ సమర్పించుకుంటాడు, మేము పేదవాళ్ళమే, మా దగ్గర లేదే అని మీరు బాధపడొద్దు. మీరు భక్తితో ఒక పువ్వు కానీ, ఒక ఆకు కానీ, ఒక పండు కానీ దేవుడికి ఇస్తే సరిపోతుంది. వాటిని ఇవి విలువలేనివని దేవుడు అనుకోకుండా వాటిని కూడా ప్రేమతో తీసుకుంటాడు అని రాసినారు. ఈ విధంగా రాసినప్పుడు ఒక పిల్లవాడు ఏం చేశాడంటే అలా రాసిన విషయాన్ని చదివాడు అన్నాడు. చదివి ఏమంటున్నాడంటే, ధనికులైన భక్తులు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కొన్ని కోట్ల డబ్బును ఎంతో విలువ చేసే బంగారాన్ని, ఖరీదైన వజ్రాల్ని ఉండిలో వేసి వస్తున్నారు కదా. ఏమీ లేని బీద భక్తులు తిరుపతికి పోతే వారిని కూడా వదలకుండా ఇదేందయ్యా పువ్వో కాయో పండో ఇయ్యమని అడుగుతున్నారు. ఇట్లా చూస్తే దేవుడు ఆశపోతని తెలుస్తూ ఉంది. పేదోళ్ళని కూడా చూడకుండా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర తీసుకోవాలని ఆయనకి ఆశ ఉంది అని మాకు అర్థమవుతుంది. ఇంకా చూసినట్లయితే ఇప్పుడు బజార్లో పూలు అమ్మే చోటనే ఆకులు కూడా అమ్ముతున్నారు, కాయలు అమ్మే దగ్గరే నీళ్ళ సీసాలు కూడా అమ్ముతున్నారు. ఏమైనా కానీ డబ్బులు ఇచ్చే కదా కొనుక్కొని తీసుకుపోయి అక్కడ పెట్టాల్సింది. మరి పేదోళ్ళం అంటే మా దగ్గర డబ్బులు లేవే, మరి మేము ఎలా కొనుక్కొని తీసుకుపోయి పెడతాము? ఇదంతా చూస్తే ఎలా ఉందంటే, మీరు వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రావద్దయ్యా, ఏదో ఒకటి తీసుకొని రా అని పుట్టింటి నుంచి వచ్చే కోడలికి అత్తగారు చెప్పినట్లు ఉంది. అంటే అత్తగారు కోడలికి ఓ చేతులతో రాగాకే ఏదో ఒకటి తీసుకొని రా మన ఇంటికని కోడలికి అత్త చెప్తుంది కదా. ఇది కూడా అలాగే ఉంది. దేవుడు కూడా, ఒరే మీరు వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని రండి, నాకు ఒట్టి చేతులతో రాకండి అని ఆయన చెప్పినట్లుగా ఉంది అని ఆ పిల్లవాడు చెప్తూ దేవుడు చాలా ఆశగలవాడే అని అడిగాడంట. ఇంకొక పిల్లోడు ఏంటంటే పక్కనే ఉన్నాడు, అసలు ఏదైనా కానీ దేవుడే మనకి ఇవ్వాలి కానీ మనల్ని ఏంది ఆయన ఏదో ఒకటి ఇవ్వమని అడగటం అని ప్రశ్నించినాడు. ఈ విధంగా ప్రశ్నలు వస్తాయి, వాటికి సమాధానం కూడా మనం శాస్త్రబద్ధంగా చెప్పలేము. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చూడండి, దేవునికి గుణములే ఉండవు. అలాంటిది దేవుణ్ణి ఈ ఆశగలవాడు అని చెప్పుకోవడం చూస్తే మరి దేవుణ్ణి మనిషిలాగానే ఒక ఘాటికి కట్టేసినట్లుగా ఉంది కదా. ఆ విధంగా దేవునికి విలువ లేకుండా చేయడం అనేది ఏం బాగాలేదు. కాబట్టి ఇతర భగవద్గీతలో చెప్పినట్లు ఈ శ్లోకం మీద భక్తులకు ఈ శ్లోకము బీద భక్తులకు చెప్పింది కాదు. పేదోళ్ళు ధనికులు దానికి సంబంధించి పేదోళ్ళ కోసమని కాదు ఇది. ఈ శ్లోకంలోని విషయము పేద ధనిక కులము మతము అనేది ఏదీ లేకుండా ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి సంబంధించి చెప్పినదే. సర్వ మనుషుల్లోనూ గుణములనేవి ఉన్నవి, వాళ్ళలో కూడా వాళ్ళని నడిపించే ఆత్మ అనేది ఉంది. గుణములను ఆత్మభాగాన్ని నాలుగింటిని వదిలేసి 5వ స్థానానికి పోతే మోక్షం అవుతుంది. ఈ 5వ ప్రశ్నకు ఆ ప్రశ్నకి సంబంధించి మనము జవాబుగా కనుక చూసినట్లయితే స్వామివారు అందించింది, దేవుని దృష్టిలో ఖరీదైనవని చౌకగా లభించవని భావం లేదు. ఏ చెట్టు లేని చోటనున్న మన్ను లభించుట వాస్తవమే. అంటే ఇప్పుడు దేవుడికి అంతా సమానమే కాబట్టి ఆయన ధనము లేని దాన్ని, అంటే పేదోడిని ధనికుని అందరినీ సమానంగా చూస్తాడు. ఇంకా చెప్పుకుంటే ఈ చెట్టు లేని దగ్గర మట్టి కూడా ఉంటుంది, అది కూడా సత్యమే. అయితే అందరి శరీరంలోనున్న చెట్టుని గురించే దేవుడు ఇక్కడ చెప్పాడు. ఆయన మనకు బయట కనిపించే చెట్లను, ఆ చెట్లకు ఉండే ఆకులు, పువ్వు, పండ్ల గురించి మాత్రం అస్సలు చెప్పలేదు. మన శరీరం లోపల విషయమే ఆయన చెప్పింది. కొంత జ్ఞానం తెలిసిన వాడు శరీరమునే వృక్షంగా తలచి, కొంత జ్ఞానం తెలిస్తే మన శరీరమే ఒక వృక్షం లాంటిదని తలుచుకునే అవకాశం ఉంటుంది. అందులో ఉన్న ఆత్మశక్తిని నీరుగాను, పువ్వు కాయలు ఆకుల్ని గుణాల యొక్క స్థానాలుగాను మనం పోల్చుకున్నట్లయితే దేవుడు ఏం చెప్తుందంటే వాటిని వదులుకోమని చెప్పాడు. కాబట్టి అది మనము గ్రహించాలి.
మనము లోపల దృష్టి పెట్టకుండా బయట చూపుతో పోతే ఎంత అపార్థమే అవుతుంది. చూడండి, దేవుడు జ్ఞానం చెప్తే 100% ఎక్కడైనా శాస్త్రబద్ధంగా ఉంటుంది. ఏ ప్రదేశంలో అయినా కానీ నిరూపించే విధంగా ఉంటుంది. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకైనా, అమెరికాలో ఉన్న వాళ్ళకైనా, ఎడారిలో ఉన్న వాళ్ళకైనా, ఎక్కడున్న వాళ్ళకైనా కానీ వర్తించే విధంగానే ఉంటుంది. చెట్లు ఉన్న దగ్గర వర్తించి, చెట్లు లేని దగ్గర వర్తించకపోవడం అనేది ఉండనే ఉండదు. కాబట్టి జ్ఞానం చెప్పబడ్డది మన తల లోపల అన్వయించి చూసుకోవాలి. ఆ విధంగానే మనకు తెలియబడుతుంది సత్యము. ఇంకా అట్లు కాకుండా అంటే లోదృష్టి లేకుండా బయట దృష్టితో కనుకున్నట్లయితే, దేవుడు చెప్పింది ఆత్మజ్ఞానమని, ఆధ్యాత్మికతతో తన వద్దకు చేరు సూత్రంలో తెలియజేశాడని జ్ఞానంతో చూచినప్పుడే దేవుని శ్లోకం పూర్తి అర్థం కాగలదు. అంటే మనం ఎప్పుడైతే జ్ఞానంతో చూస్తామో ఆ దేవుడు చెప్పింది ఆత్మ జ్ఞానమని తెలుస్తుంది. మనం ఆధ్యాత్మికంగా ప్రకారంగా చూసినట్లయితే ఆయన వద్దకు చేరే సూత్రాన్ని చెప్పాడు. ఆయన వద్దకు చేరే సూత్రాలు ఏవైతున్నాయో వాటినే తెలియజేశాడు అని అప్పుడే మనకి ఈ శ్లోకం అర్థమవుతుంది. ఇంకా అన్నిటినీ దేవుడే సృష్టించాడు. దేవుని వల్లే మనకు అన్నీ లభిస్తూ ఉన్నప్పుడు అసలు దేవుడికి వాటితో పని ఏముంటుంది? ఆయన మన కోసం సృష్టించి ఇచ్చాడు కదా. మన కర్మ ప్రకారం మనకు అన్నీ అందుతున్నాయి కదా. మళ్ళీ ఆయన ఎందుకు కోరుకుంటాడు మన దగ్గర నుంచి? కాబట్టి మనము తప్పుగా అర్థం చేసుకున్నాము. ఈ శ్లోకాన్ని మనం లోపలికి అర్థం చేసుకోవాల్సింది. ఇంకా తర్వాత శ్లోకంలో కూడా మనకి చాలా గొప్పగా వివరం అనేది ఉంటుంది. ఏమంటున్నాడంటే, ఈ శ్లోకం ప్రకారంగా నడుచుకోవాలంటే ఏ విధంగా ఉండాలో తర్వాత శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకం కంటే ముందు చెప్పిన శ్లోకంలో ఏం చెప్పాడు, ఈ శ్లోకం తర్వాత ఏ విధంగా చెప్పాడో పరిశీలిస్తే మధ్యనున్న ఈ శ్లోకం యొక్క అసలైన పూర్తి భావం అవగాహనకు వస్తుంది అంటున్నాడు. అందువలన అన్ని భగవద్గీతల్లో ఈ శ్లోకాన్ని చదివినట్లు ఇక్కడ లేదు. అంటే అన్ని భగవద్గీతల్లో చెప్పిన భావం వేరు, ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో చెప్పిన భావం వేరు. త్రైత సిద్ధాంత భగవద్గీతలో చెప్పిన భావం 100% సత్యమైనది, శాస్త్రబద్ధమైనదిగా ఉంటుంది. అది ఎక్కడైనా కానీ నిరూపించగలము. కాబట్టి ఈ శ్లోకం యొక్క వివరము ఇందులోనే చదువుకొని అర్థం చేసుకోవాలి. ఇంకేమంటున్నారంటే, అందరు చెప్పింది కాదని నువ్వు చెప్పే అర్థము ఏ నిఘంటువులో ఉంది అని మీరు అడగొద్దు అని స్వామివారు ఇక్కడ అంటున్నారు. ఈ శ్లోకంలో ఏమన్నా అనుమానాలు ఉంటే అడగొచ్చు, లేదంటే మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మనం. నమస్కారం.